ఎలక్షన్ వచ్చిందంటే మందు డబ్బు బిర్యానీ ప్యాకెట్ ఈ ఇచ్చేసి యూత్ కుర్రోళ్ళని ఎంత నాశనం చేశాడంటే అంత నాశనం చేశాడు పోయిన ఎలక్షన్లో. వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడు చేసేసుకున్నారు తాగి తాగి తాగి. అందుకని ఈసారి కుర్రోళ్ళకి మరీ 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 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు ముందుకు బానిస అయిపోమాకుండా అయ్యా. మీకు కష్టం వచ్చిందంటే మన గురువుగారు ఉండారు, కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఆయనే మన దేవుడు. మీరు బిర్యానీ ప్యాకెట్లకి వాటికి డబ్బుకి మా ఇస్తే ఎంత ఇస్తాడు? ఒక 20,000 ఇస్తాడా? ఒక 10,000 ఇస్తాడా? వాటికి మీ ఖర్చులకి వరే సరిపోతాయి. మీరు కష్టపడి సంపాదించినవి మీకు తృప్తిగా ఉంటుంది, కానీ ఎవడో ఇచ్చిన డబ్బులు పెట్టి తింటే తృప్తి ఉండదురా బాబు. ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు బిర్యానీ ప్యాకెట్లకి వాటికి డబ్బుకి అమోహం పడిపోయి మీరు మాత్రం మీ మామూలమైన ఓటును మాత్రం పాడు చేసుకోమాకండి. అప్పుడు ఈ రోజున నేను కాపుని అని చెప్పేసి జాతిని అడ్డం పెట్టుకొని మనుషులందరినీ పెట్టుకుంటున్నాడు. ఒకప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు లేడీ పిల్లలు అనమాట. వాళ్ళకి అసలు తినడానికి తిండే ఉండేది కాదు, ఉండటానికి నీడ లేదు అసలుకి. అలాంటప్పుడు గురువుగారి ఇంటిని పట్టుకొని వాళ్ళు తిరిగారు, ఉద్యోగాలు వేయించుకునేవారు తిరిగారు. కాపులని వేసాడు ఆయనకు ఉద్యోగాలు, లేకపోతే ఈయన ఇంకో క్యాస్ట్ అని వేసాడా? కాపులని కూడా చూడలేదు ఆయన. ఎవరైనా సరే ఆయన వచ్చి తలుపు తట్టేటప్పుడు జాబులు వేసాడు వాళ్ళకి, ఇల్లు ఇచ్చాడు వాళ్ళకి. ఈ రోజున మా కాపాడు వచ్చాడు ఎమ్మెల్యే అని చెప్పేసి ఈరోజు పక్కకు తిరిగిపోయారు. అది ఎంతవరకు న్యాయము? అది న్యాయం అంటారు అసలు? ఈ రోజు కంచంలో అన్నం పెట్టుకొని నేను కూర్చొని అన్నం తింటున్నామంటే గుర్తుకు రావట్లేదు నీకు? నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ఈ రోజు ఏ స్థితిలో నేను అన్నం తింటున్నానా? 3 అంతస్తులు మీ బిల్డింగ్ కట్టుకొని నేను బిల్డింగ్ల మీద కూర్చున్నాను. ఇది ఎవరిచ్చింది? ఇది ఏ మహానుభావుడు ఇచ్చింది? అది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఆయన జాతిని చూసి ఇవ్వలేదు ఎవరికి. వీళ్ళందరూ నా ప్రజలు, వీళ్ళందరూ నా వాళ్ళు అని ఇచ్చాడే తప్ప ఏదో ఒక చిన్న నేను అక్కడి నుంచి ఆ ఊరు నుంచి ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయలేదన్న ఈ కోపంతో ఈరోజు నా కులమోడు వచ్చాడు, నా కులమోడికి వేసుకుంటానని చెప్పేసి పిల్లల్ని కూడా మార్చేసి తిప్పేసేసావు. అది ఎంతవరకు న్యాయము? అది న్యాయం అంటావు అసలు? అది నువ్వు అన్నం తింటాక నువ్వు సబ్బు ఇస్తున్నావు, నువ్వు ఎన్ని కష్టాలు నిన్ను ఆదుకున్నాడు ఆయన. అది ఒక్కసారి గుర్తుపెట్టుకో. నువ్వు తల్లిదండ్రులే గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా. బిడ్డలు దారి తప్పుతున్నారంటే తల్లిదండ్రులు చెప్పాలి, అలాంటి తల్లిదండ్రులే దారి తప్పుతున్నారు. ఈరోజు మనకు ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అయినా సరే నా క్యాస్ట్ అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. క్యాస్ట్ అని మనం అందరం కలిసిమెలిసి అక్క చెల్లిలాగా ఇన్ని సంవత్సరాలు మనము లేదే, అందరూ ఒకేలాగా ఉన్నామని చెప్పి ఇచ్చాడు ఆయన. అలాంటప్పుడు నువ్వు చిన్న మాటకి నువ్వు ఆయనతో ఈరోజు నా ఓడని చెప్పేసి వెళ్ళిపోయావు. ఈరోజు కాపులకే ఎక్కువ వేసాడు ఆయన జాబులు. ఒకసారి గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతమందికి జాబులు వేసాడో. ఇతర క్యాస్టులు తక్కువ, కాపులకి ఎక్కువ జాబులు వేసాడు. ప్రతి ఒక్కరు జాబ్ చేసినాడు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనసులో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజకీయ నాయకులు నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పి ఎంతోమంది వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, ఎంతోమంది వస్తారు. ఈరోజు ఓల్డేజ్ రూమ్ నడిపిస్తున్నాడంటే పదవి ఉన్నప్పుడు నడిపించట్లేదు ఆయన, పదవి లేనప్పుడు కూడా నడిపిస్తున్నాడు. ఎవరైనా చచ్చిపోయినా కానీ భోజనాలు రావాల్సిందే, ఎవరైనా ఆరోగ్యం బాగోపోయినా భోజనాలు రావాల్సిందే ఓల్డేజ్ రూమ్ నుంచి. ఎవరు ఆదుకుంటున్నారు? ఈ రోజున ఓల్డేజ్ రూమ్ ఆదుకుంటుంది ఈ రోజున ప్రతి పేదరాళ్ళని కూడా. కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు, ఒక్కొక్క ఇంట్లో జరగపోవచ్చు, కానీ ఇప్పుడు జరిపించుకోవాలి, మనం జరిపించుకోవాలి. మీరు తెలివి తక్కువ పని చేశారు. ఈరోజు ఇప్పటికైనా తెలివిగా నేర్చుకొని ఈరోజు మన దేవుణ్ణి నిలబెట్టుకున్నామంటే మన బిడ్డలకి, మన మనవరాళ్ళకి, మన మనవాళ్ళకి ఎంతోమంది చేస్తాడు ఆయన. ఇంకా వచ్చే తరం వాళ్ళకి కూడా ఆయన సేవ చేస్తానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎలక్షన్లో గెలవపోయినా సరే ఆయన అదే ఆలోచనలో. ఒకసారి మేడం గారు అన్నారంటే, అదేంటండి మీరు ఎలక్షన్లో గెలవలేదు కదా, మిమ్మల్ని అందరిని వాడగొట్టేశారు కదా, ఇంకా ఎందుకు నిద్రపోకోకుండా అదే ఆ ప్రజల కోసం ఆలోచిస్తున్నారంటే, ఈరోజు వాడిపోయినంత మాత్రాన్ని ప్రజలను వదిలేసుకుంటామా? ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారో గుర్తు వస్తుంది. అప్పటికి ఇప్పుడు కూడా ఆయన గెలిచినా అదే ఆలోచన, గెలవపోయినా అదే ఆలోచన. ఆయన బిడ్డల కోసం కానీ ఆయన కుటుంబం కోసం, మనరాలు మనవాళ్ళు పుడితే వాళ్ళ కోసం ఆలోచించుకోకుండా ప్రజల కోసం ఆలోచిస్తారేంటి అని అందండి మేడం గారు. సంతోషం లేదు మనవాడు పుట్టాడని. ఆయన ప్రజల కోసమే వచ్చాడు, ప్రజల్లో ఉంటాకే వచ్చాడు, ప్రజల్లోనే చచ్చిపోతాడు ఆయన. ప్రజల కోసమే పుట్టాడు ఆయన, ప్రజల కోసమే ఉంటాడు ఆయన. అలాంటి ప్రతి మహిళ తెలుసుకోవాలి, ముఖ్యంగా మహిళ తెలుసుకోవాలి. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటారు, భర్త ఉన్నాడు. మన ఎలక్షన్ జరిగింది అదే. నేను అటు వెళ్ళిపోతున్నాడు, ఇటు వెళ్ళిపోతున్నాడు, నాకేం తెలుసు అటు వెళ్ళిపోతున్నాడు అని అంటున్నావు. మరి అదే ఉద్యోగానికి తీసుకొస్తున్నావు కొడుకుని. ఉద్యోగానికి తీసుకొచ్చినప్పుడు కొడుకుని మాట వినొచ్చు, కానీ అపోజిషన్లోకి వెళ్ళినప్పుడు నీ మాట వినడు ఆ కొడుకు. అది ఎంతవరకు సభం? అది అయ్యా ఈ రోజు కాకపోయినా రేపైనా మనకు ఆయన చేస్తాడు. లేట్ అవుద్ది అంతవరకే, కానీ అన్నం పెట్టేవాడిని మనం దూరం చేసుకోకూడదు. మనకొద్దు, వీళ్ళు ఉంటుంది డబ్బు రేపు పోద్దే, కష్టపడి సంపాదించుకుందాం అని చెప్పాలి. తల్లిదండ్రులు నీతులు చెప్పాలి బిడ్డలకి. ముందుకు బానిస అవ్వద్దు, డబ్బుకి బానిస అవ్వద్దు, పలాపట్లకు బానిస అవ్వద్దు. ఈసారి కంపల్సరీ గురువుగారిని గెలిపించుకోవాలి మనం అని చెప్పేసి పట్టుదలగా చెప్పండి బిడ్డలకి. మీరు చెప్పే హక్కు మీకుందే, చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. ఆయన తప్ప మనకు చేసేది ఎవ్వరూ లేడు.
ఏ నాయకుడు వచ్చినా ఉండడు, ఏదో కాసిన డబ్బు ఖర్చు పెట్టుకుంటా వస్తారు అంతవరకే. ప్రజల కోసం రారాళ్ళు, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటాకే వస్తారు రాజకీయంలోకి. ప్రజల కోసం వచ్చే నాయకుడు, ప్రజల కోసం పోటపడే నాయకులు వేరే ఉంటారు వాళ్ళు. అది ఎవరో మల్లాడి కృష్ణారావే. ప్రజా ఉత్సవాలు చేస్తున్నాడంటే ప్రజా ఉత్సవాలు చేయటానికి లేదని చెప్పేసి నిరాహార దీక్ష చేశాడు. ఆగిందా? ఆగలేదే. ఎందుకోసం చేస్తే ప్రజా ఉత్సవాలు ఖర్చు పెట్టి యూత్కి కొద్ది ఉత్సాహాన్ని ఇవ్వటానికి. ఎప్పుడు కష్ట సుఖాలు ఇళ్ళలోనే ఉంటారు, కొద్ది బయటకు వచ్చి ఎంజాయ్ చేయటానికి, ఉత్సాహానికి చేస్తున్నాడు. ఆయన సరదాగా చేసుకుంటున్నాడు ఇదేమన్నా. అప్పుడు అడ్డుపడ్డాడు. ఆయన ఆగలేదు కది. ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు పిల్లలకి, పిల్లలకు కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చేది చూపించాడు. ఇప్పటి వరకు ఆ పథకాలన్నీ పోయి, ఇంతవరకు ఒక పథకం తీసుకొచ్చావు నువ్వు? ఇంతవరకు ఒక పిల్లోడు క్లాసుల నుంచి వచ్చి సెకండ్ ఇచ్చాడు నీకు ఎవరన్నా? గురువుగారు స్కూల్లోకి వెళ్ళంగానే పిల్లలందరూ సెకండ్లు ఇస్తారు తాతయ్య అని. ఆయన ప్రజల మనిషి అయ్యా. తెలుసుకోండి అయ్యా, యూత్ పిల్లలారా తెలుసుకోండి. మీ పిల్లలు ఇంకా బోలంత భవిష్యత్తు ఉంది. మీ బిడ్డలో మీ మనవాళ్ళు బోలంత భవిష్యత్తు ఉంది. రాబోయే కాలంలో ఇంకా చేస్తానంటున్నాడు ఆయన. నా కంటకంలో ప్రాణం ఉన్నంత వరకు, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను యానం కోసం పోరాడతాను అంటున్నాడు ఆయన. దానికోసం మీరు తెలుసుకోండి అయ్యా. వాళ్ళు పిలిచారని వీళ్ళు పిలిచారని వెళ్ళమాకుండా అమ్మ. మీరు కూడా చిన్న పాయింట్ చూసుకొని వీక్ పడిపోమాకండి. డబ్బు మనం సంపాదిస్తాం, ఎవరు సంపాదిస్తారు? ఎంతలోకి 5 నిమిషాలు కష్టపడితే వచ్చేస్తుంది డబ్బు. ఆ కాసేపు తింటాం, తర్వాత మాయమైపోతాం. మళ్ళీ మీ ముఖం చూస్తాడు. మా పేటలో ఒక అతను కష్టపడి పనిచేసే అతను. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు ఎవరు నమ్మడం. అసలు రాజకీయం అంటే నా పిల్లోడు తెలియదు అసలు. అలాంటిది కష్టపడి చేశాడు అశోక్కి. కష్టపడి చెమటూడిచి చేశాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పిల్లడు పసుపు కార్డు మార్చుకోలేకపోయాడు, రెడ్ కార్డు మార్చుకోలేకపోయాడు. యారా మరి కష్టపడి చేశావు కదరా, అశోక్ దగ్గరికి వెళ్ళి మరి కార్డు మార్పించుకోలేదు ఏంటంటే, ఏదో అయిపోయిందిలే కానీ ఇంకెళ్ళి నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను అన్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు. అలాగే కొంతమంది తప్పటడుగు వేశారు, తప్పటడుగు వేయించారు కూడా. అలాంటి ఈసారి తప్పటడుగులు ఎవరు నమ్మకండి. నిజమైన నాయకుడు ఎవరో తెలుసుకోండి. చదువుకున్న పిల్లలకు చెప్పనక్కర్లేదు మేము, మీకు తెలుసు కాబట్టి మీరే తెలుసుకోండి. పరంపేట అయినా కుర్రవాళ్ళు, ప్రతి పేటలో కుర్రవాళ్ళు తీసుకొచ్చేసి మందుకి బానిస చేసేసేస్తున్నారు, మందు ఇచ్చేసేస్తున్నారు, వాళ్ళ మైండ్ అంతా బ్లాక్ చేసేసేస్తున్నారు. కానీ ఇప్పుడు అలా చేయమాకుండా అయ్యా. గురుగారు వస్తే మనకి ఇంకా మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది, మనకు కొన్ని ఇంకా వస్తాయి మనకి అని చెప్పేసి నేర్చుకొని ఇప్పుడు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తాడు ఆయన. గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది, ఇంకెన్నో పథకాలు తీసుకొస్తాడు ఆయన. దాని గురించి మీరు మర్చిపోకోకుండా మీరు అమూల్యమైన ఓటు మంచి మనసుండే వాళ్ళకి. ఎవరు మనసుండేవాడు? ఎవరు? కృష్ణారావు. మనసుండే ఆయనకి ఇవ్వండి. గాలిగా వచ్చిన వాళ్ళు గాలిగానే పోతారు, తుఫాను కొట్టుకుపోతారు వాళ్ళు. వాళ్ళ మాటలు మీరు వినకండి. నిర్భయంగా నిజాయితీగా సేవ చేసేవాడికి మాత్రం మీరు ఓటేయండి.